అందరికీ శుభోదయం. పిల్లలు, మనం నిన్నటి తరగతిలో మన పండుగల గురించి తెలుసుకున్నాం కదా. మిగతా పాఠము మనం ఈరోజు నేర్చుకుందాం. ఇదేంటి, దీపావళి పండుగ. ఇంకా ఏం నేర్చుకున్నాం? ఉగాది, శ్రీరామనవమి, దసరా గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మిగతా పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇది చదువుకున్నాం కదా, దసరా సెలవులు ఇచ్చారు, ఇది చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి నేర్చుకుందాం. దివ్య, మీరు పాఠాన్ని, ఈ వీడియోని చూసేటప్పుడు మీ యొక్క తెలుగు పుస్తకాన్ని ఓపెన్ చేసి, మన పండుగలు పాఠాన్ని ఓపెన్ చేసి ఈ యొక్క వీడియోను చూస్తూ ఆ యొక్క పాఠాన్ని తెలుసుకోండి, వీడియోని చూడండి. దివ్య, బతుకమ్మ పండుగను గురించి కూడా అప్పుడే జరుపుకుంటారు కదా టీచర్. అవును, ఇదే సమయంలో బతుకమ్మ పండుగ కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటాము. దసరా తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటారు. పటాకులు కాలుస్తారు, లక్ష్మీ పూజలు చేస్తారు. దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటారు? దీపావళి అంటే దాని యొక్క అర్థం దీపాల వరుస అని అర్థం. దీపం యొక్క జ్యోతి పరబ్రహ్మ స్వరూపము అని దాని యొక్క అర్థం. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున మనం దీపావళి పండుగ జరుపుకుంటాము. ఆ రోజు శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుణ్ణి వధించిన రోజు. లోకాలను పట్టి పీడిస్తున్న ఈ నరకాసురుని వధ జరిగినది ఆ రోజు. అంటే ఆ యొక్క శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన రోజు, సంహరించిన రోజు. అందుకు ఆ విజయానికి గుర్తుగా, అంటే ఆ రోజు నరకాసుర వధ జరిగినందుకు గుర్తుగా నరక చతుర్దశి జరుపుకుంటాము. ఆ రోజు ఏం చేస్తాము? ఇల్లంతా శుభ్రం చేసుకొని లక్ష్మీ పూజలు చేసుకుంటాము. ఇల్లంతా పసుపు కుంకుమ గడపలకి పెట్టుకొని, మామిడాకులు కట్టుకొని లక్ష్మీ పూజలు, కొత్త బట్టలు ధరించి పటాకులు కాలుస్తారు. సాయంకాలం ఏం చేస్తారు? పటాకులు కాలుస్తారు. క్రాకర్స్ మీకు తెలుసు కదా, ఆ యొక్క క్రాకర్స్ని కాలుస్తారు. లక్ష్మీ పూజలు చేస్తారు. తిరుమల, ఇప్పుడు తిరుమల అనే స్టూడెంట్ అనమాట. వినాయక చవితి కూడా చాలా పెద్ద పండుగ కదా టీచర్. అప్పుడు టీచర్ ఏం చెప్తుంది? అవును, తిరుమల వినాయకుని పుట్టినరోజును వినాయక చవితిగా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతిగా. అయితే మనం దీపావళి పండుగ గురించి తెలుసుకున్నాం. వినాయక చవితి పండుగ మనం చేసుకున్నాం కదా మొన్న. వినాయక చవితి పండుగ ఆదిదేవుడు, విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడు, తొలుత పూజితుడైన వినాయకుడు ఆ యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఈ యొక్క వినాయక చవితి పండుగను జరుపుకుంటాము. అయితే మీకు కొద్దిగా వినాయక చవితి పండుగ గురించి కొద్దిగా కథ చెప్తాను. పార్వతీదేవి నలుగుపిండిని ఒక బాలునిగా చేసి పార్వతీదేవి స్నానమాచరించడానికి వెళ్తుంది. అప్పుడు ద్వారం దగ్గర ఎవరూ లేరు అని చెప్పేసి ఆ యొక్క పార్వతీదేవి నలుగు పిండితోటి ఒక బాలుని చేసిన ఆ బాలునికి ప్రాణం పోసి, ఆ యొక్క బాలునికి ఒక అస్త్రాన్ని ప్రసాదించి, నాయన బాలకుమార, నీవు ఇక్కడ ద్వారం వద్ద ఉండు, ఎవరిని లోపలికి రానివ్వవద్దు అని చెప్తుంది. అప్పుడు ఆ బాలుడు ఏం చెప్తాడు? సరే అమ్మా, నేను ఎవ్వరికి లోపలికి రానివ్వనమ్మా అని చెప్పి ఆ యొక్క ద్వారం దగ్గర ఉంటాడు. అప్పుడు ఇంతలో స్నానమాచరించడానికి వెళ్తుంది పార్వతీదేవి. అప్పుడు పరమేశ్వరుడు వస్తాడు. శంకరుడు వచ్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ బాలుడు ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళనివ్వడు. ఆ యొక్క ఈశ్వరుణ్ణి అడ్డుకుంటాడు. అడ్డుకొని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మా అమ్మ పార్వతీదేవి స్నానమాచరిస్తుంది అని చెప్తాడు ఆ బాలుడు. అప్పుడు నేను పార్వతీదేవి యొక్క పతిని, అంటే తన యొక్క భర్త అని అర్థం, నేను లోపలికి వెళ్తాను అని నాకు అడ్డు చెప్తావా అని ఆ యొక్క బాలుని ఏం చేస్తాడు? ఆ యొక్క త్రిశూలంతో, శంకరుని దగ్గర త్రిశూలం ఉంటుంది కదా, ఆ యొక్క త్రిశూలంతో ఆ బాలుని యొక్క కంఠంలోకి
ఇది చేస్తాడనమాట, కంఠంలోకి దుముకుతా ఆ యొక్క కంఠంలోకి అంటాడు. అప్పుడు ఏం చేస్తుండే ఆ బాలుడు ఆ యొక్క కంఠంలోకి దుమకగానే కింద పడిపోతాడు ఆ బాలుడు. వెంటనే ఆ యొక్క పరమేశ్వరుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి ఏం చేస్తుంది, స్నానం ఆచరించిన తర్వాత నగలను అలంకరించుకుంటుంది. అప్పుడు ఏం చెప్తాడు, స్వామి నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని అడుగుతుంది పార్వతీదేవి. అడిగినప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడు, ఆ యొక్క బాలుడు నన్ను అడ్డగించినందుకు నేను ఆ బాలుని కంఠంలోకి త్రిశూలాన్ని చేశాను అని సంహరించాను అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి ఏడుస్తూ బయటికి వచ్చి ఆ యొక్క పార్వతీదేవి ఆ యొక్క బాలుని చూసుకొని రోదిస్తుంది, నా బాలుడు నాకు కావాలి అని ఏడుస్తుంది. అమ్మ రుద్ర కోపంతో కల్లర్ర చేసి ఆ యొక్క పార్వతీదేవి ఏడుస్తుంది, విలపిస్తుంది. అప్పుడు మునులు దేవతలు ప్రత్యక్షమై వస్తారు. అప్పుడు ఏం చెప్తారు, అమ్మ పార్వతీదేవి నువ్వు లోకాలకు తల్లి నువ్వు అంత కోపం తెచ్చుకోవద్దు, నీ బాలుడు నీకు బ్రతుకుతాడు అని చెప్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడు, ఎలా సాధ్యమవుతుంది అని, నేను కంఠంలోకి ఈ యొక్క త్రిశూలంతో ఇచ్చేసాను, సంహరించాను, వధించాను, అది జరగడానికి వీల్లేదు అంటే మునులు ఆ దేవతలు ఏం చెప్తారు, లేదు ఈ యొక్క బాలునికి వేరొక తలను పెట్టి ఆ యొక్క బ్రతికిద్దాము అని చెప్పేసి చెప్తాడనమాట మునులు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు, ఆ యొక్క ప్రముదులు అక్కడ ఉంటారు కదా, వాళ్ళని పంపించి మీరు ఉత్తర దిక్కున ఉన్న ఏ తలనైనా తీసుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు పంపించిన తర్వాత ఆ యొక్క ప్రముదులు ఏం చేస్తారు, అక్కడ వెతుకుతూ ఉంటారు. ఉత్తర దిక్కున ఏనుగు పడుకొని, ఐరావతం ఏనుగు పడుకొని ఉంటుంది. ఆ యొక్క ఏనుగును తలని తీసుకొని ఈ యొక్క ప్రముదులు వచ్చి పరమేశ్వరుని దగ్గరికి వచ్చి ఆ యొక్క తలను తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క బాలునికి పెడతారనమాట. పెట్టిన తర్వాత ఆ తలను పెట్టిన తర్వాత అప్పుడు పార్వతీదేవి ఏం చెప్తుందంటే, అయ్యో ఈ విధంగా ఉంటే నా బాలుని ఏలన చేస్తారు, ఎవరు అందరూ ఇలా ఉన్నాడని చెప్పేసి నా బాలుని అవమానిస్తారు, ఇలా హేళన చేస్తారు, నవ్వుకుంటారు, ఈ విధంగా ఉంటాడా నా బాలుడు అని చెప్పి పార్వతీదేవి ఏడుస్తుంది. అప్పుడు మునులు ఏం చెప్తారంటే, అమ్మ పార్వతీదేవి ఏమీ కాదు, ఇది ఈ యొక్క మన యొక్క లోక కళ్యాణం, మన యొక్క ఈ బాలుడికి ఈ విధంగా ఉన్న బాలుడు విఘ్నేశ్వరుడు, ఈ వినాయకుడు గణపతి, తొలి పూజితుడు అంటే ఎవరు ఏ కార్యం చేసినా అంటే శుభకార్యాలు ఫంక్షన్లు చేసుకుంటాం కదా, ఫంక్షన్లు చేసినా ఎప్పుడైనా మనం ఇంట్లో పూజలు చేసినా, హోమాలు యజ్ఞాలు ఏవి చేసినా, ఏ పూజలు చేసినా తొలుత పూజితుడు ఈ విఘ్నేశ్వరుడే. అంటే మొదటగా ఈ ఆదిదేవుడైన విఘ్నేశ్వరుడికే పూజ చేయాలని అప్పుడు మునులు చెప్తారు. అప్పుడు ఆ పార్వతీదేవి సంతోషిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క వినాయక పండుగ జరుపుకుంటాం నాన్న. తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతిగా జరుపుకుంటాం. శివలింగోద్భవం జరిగిన రోజు శివరాత్రిగా, ఇట్లా ఎన్నో పండుగలు జరుపుకుంటాం. సరే గాని రజియా, మీరు ఏమేం పండుగలు జరుపుకుంటారో చెప్పు. అయితే ఇప్పుడు మకర రాశిలోకి సూర్యుడు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశిలోకి వస్తాడు. ఆ యొక్క సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతిగా మనం జరుపుకుంటాం. ఆ రోజు ఏం చేస్తారు, మకర సంక్రాంతికి 3 రోజులు జరుపుకుంటాం కదా. ఆంధ్రాలో ఇది పెద్ద పండుగ, సంక్రాంతి పండుగ. అందుకు సెలవులు రాగానే ఏం చేస్తారు, ఊర్లకి వెళ్ళిపోతారు. ఊర్లలో బాగా జరుపుకుంటారు. ఎందుకు అంటే భోగి మంటలు, గంగిరెద్దులు, ఆ యొక్క ఈ రైతులు ఏం చేస్తారు, ఈ పండుగను ఎలా జరుపుకుంటారంటే ఈ యొక్క రైతులకి పంట అంతా ఈ సంక్రాంతి అప్పుడే చేతికి వస్తుంది. అందుకు ఆ రైతుల పండుగ అని కూడా అంటారు ఈ సంక్రాంతి పండుగని. భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు ఎందుకు, ఆ పశువులను ఏం చేస్తారంటే రైతులు ఆ యొక్క సంక్రాంతి పండుగకి శుభ్రం చేసి మంచిగా కడిగి వాటికి పూజలు కూడా చేస్తారు. ఎందుకంటే రైతులు మనకు పంట పండాలంటే ఆ యొక్క రైతులు ఆ యొక్క పశువులని అలా చేస్తారు. తర్వాత భోగి మంటలు అంటే ఆ యొక్క
భోగి మంటలు ఎందుకు వేస్తారు? మనకు తెలుసు కదా భోగి మంటలు ఎందుకు వేస్తారు. మన ఇంట్లో పాత వస్తువులను అవి ఇవి వాటిని కూడా వేసి ఆ భోగి మంటల్లో వేస్తారు కదా. ఎందుకు అంటే మన యొక్క ఆలోచనల్ని, పాత ఆలోచనల్ని, మనలో ఉన్న పాత ఆలోచనల్ని అవి ఆ భోగి మంటలకి ఆహుతి చేసి మనలో కొత్త ఆలోచనలు రావాలని, చిగురించాలని ఆ యొక్క భోగి మంటల యొక్క ఉద్దేశం అన్నమాట. కనుమ పండుగ ఈరోజు ఈ విధంగా పండుగలని జరుపుకుంటాం. ఒకరోజు సంక్రాంతి, భోగి మంటలు, కనుమ. భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలని ఈ యొక్క సంక్రాంతి పండుగని జరుపుకుంటాము. శివలింగోద్భవం అంటే శివరాత్రి పండుగలు జరుపుకుంటాము. శివరాత్రి పండుగ అంటే తెలుసు కదా మీకు. ఉపవాసం ఉంటారు, శివునికి రుద్రాభిషేకాలు, అభిషేకాలు, పూజలు చేసుకుంటాం కదా, మీకు కూడా తెలుసు కదా. అయితే ఆ రోజు ఎందుకు చేస్తారంటే మాఘమాసంలో చతుర్దశి వచ్చే, బహుళ చతుర్దశి వచ్చే రోజును శివరాత్రి అని అంటారు. ప్రతి నెల వస్తుంది కానీ దాన్ని మాస శివరాత్రి అంటారు. ప్రతి మాసంలో అంటే ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. ఈ యొక్క మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటాము. శివుడు నిరాకారుడైన పరమాత్మ కదా. సాకారంలోకి అంటే లింగ రూపంలో, శివుడు లింగాకారంలో ఆ యొక్క జగత్తుకి శివరాత్రి రోజు కనిపిస్తాడు. ఆ విధంగా మనము ఈ శివరాత్రి పండుగని జరుపుకుంటాం. అర్థమైంది కదా మీకు. శివరాత్రి పండుగ ఆ విధంగా మనం శివరాత్రి పండుగ జరుపుకుంటాం. ఇప్పుడు తర్వాత రజియా, మీరు ఏమేం పండుగలు జరుపుకుంటారో చెప్పు. రజియా, అప్పుడు రజియా చెప్తుంది, మేము బక్రీదు, రంజాను, మొహరం మొదలగు పండుగలు చాలా గొప్పగా జరుపుకుంటాం టీచర్. అయితే రంజాన్ అంటే నాకు చాలా ఇష్టం. టీచర్, రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. ఈ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది. అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివరన ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంకా త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్, మొహరం పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇప్పుడు రజియా చెప్తుంది, టీచర్ మేము రంజాన్ పండుగ, బక్రీద్ పండుగ, మొహరం ఈ విధంగా పండుగలను జరుపుకుంటాం టీచర్ అంటుంది. ఆ రజియా టీచర్తో చెప్తుంది. ఇంకా నాకు రంజాన్ పండుగ అంటే చాలా ఇష్టం టీచర్ అని చెప్తుంది. మనకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పండుగ ఇష్టం ఉంటుంది కదా. ఎక్కువగా దీపావళి అని అనుకున్నాం కదా, అలాగే రజియాకి కూడా రంజాన్ పండుగ అంటే ఇష్టమట. ఆ రంజాన్ పండుగ ఎలా జరుపుకుంటారు అంటే, రంజాన్ పండుగ ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. అది ఈ పవిత్ర ఖురాన్, ఈ యొక్క ఇస్లామియా క్యాలెండర్లో 9వ మాసంలో వస్తుంది రంజాన్ పండుగ అనేది. ఈ యొక్క పవిత్రమైన ఖురాన్, వీళ్ళు ఖురాన్ చదువుతారు కదా, ఆ యొక్క ఖురాన్ అనేది ఆ రంజాన్ రోజు భూమిపైకి అవతరించిన రోజు అని అర్థము. ఆ రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ముస్లింల యొక్క ఖురాన్ వాళ్ళు చదువుతారు. ఆ యొక్క ఖురాన్ని ఆవిర్భవించింది అంటే ఆ రోజే అవతరించింది అని అర్థం. ఆవిర్భవించడం అంటే ఆ యొక్క దివ్య ఖురాను రంజాన్ రోజే ఆవిర్భవించింది, అవతరించింది అని దాని యొక్క అర్థం అన్నమాట. అందుకే ముస్లింలందరూ ఏం చేస్తారు, నెల రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ఎందుకు అంటే మనం ఏం చేస్తాము, శివరాత్రికి మనం ఉపవాసం చేస్తాం కదా, ఆ విధంగా వాళ్ళు కూడా రంజాన్ పండుగ రోజు ఉపవాసం చేస్తారు. ఈ యొక్క ఉపవాసం రోజు ఉదయం పూట పొద్దున్నే సూర్యోదయానికి ముందే సహార్, వాళ్ళు యొక్క ప్రార్థనలు చేసుకొని సహార్ అనేది చేసుకుంటారు. ఆ యొక్క సూర్యునికి ఉదయం ముందే, సూర్యోదయానికి ముందు. తర్వాత ఈవినింగ్ సాయంత్రం ఏం చేస్తారు అంటే ఇఫ్తార్ విందు అని అంటాం కదా, విన్నారా మీరు ఇఫ్తార్ విందు? ఆ విధంగా ఇఫ్తార్ని జరుపుకుంటారు. అది సూర్యాస్తమయానికి ముందు జరుపుకుంటారు. ఈ విధంగా రంజాన్ పండుగని వీళ్ళు ఈ యొక్క రంజాన్ పండుగని జరుపుకుంటారు. ఏం చేస్తారు, ఉపవాసం చేస్తారు. ముస్లింలందరూ కలిసి ఈ యొక్క పవిత్ర గ్రంథమైన ఖురాన్ని చదువుతారు. తర్వాత బక్రీద్, మొహరం పండుగలు కూడా బాగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే పండుగ బక్రీద్ పండుగ.
కరుణ టీచర్, మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను చాలా పెద్దగా బాగా జరుపుకుంటాం. ఈరోజు క్రిస్మస్ చెట్టుని రంగురంగుల నక్షత్రాలతో బల్బులతో అలంకరిస్తాం. దానికి చిన్న గంటలు కడతాం. కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేస్తాం. అయ్యో మీకు ఇది చూపిస్తాను చూడండి. రంజాన్. ఇదేంటి రంజాన్. వీళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా ఒకరికొకరు రంజాన్ని పండుగను ప్రార్థనలు చేసి స్వీట్లు తీపి ఈ విధంగా ఇఫ్తార్ సహార విందు చేసుకొని ఈ విధంగా రంజాన్ పండుగని ఈద్ ముబారక్ చెప్పుకుంటూ ఈ విధంగా పండుగల్ని కొత్త బట్టలు వేసుకొని జరుపుకుంటారు. తర్వాత క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు? ఈ యొక్క యేసుక్రీస్తు జన్మించిన రోజు, అందుకు ఈ యొక్క క్రిస్మస్ పండుగని జరుపుకుంటాము. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు క్రిస్మస్ పండుగ రోజు కొత్త బట్టలు ధరించి ఆ యొక్క చర్చికి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. యేసుక్రీస్తు ప్రార్థనలు చేస్తారు. ఇంకా చిన్న చిన్న గంటలు కడతారు. వీటికి ఏం చేస్తారు, నక్షత్రాలు. ఈ యొక్క నక్షత్రాలు ఈ యొక్క చెట్టుని ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకు ఈ చెట్టును అంటే, ఈ యొక్క పచ్చని చెట్టు కొత్త జీవితం కోసం, అంటే కొత్త జీవితాన్ని ఈ యొక్క మన యొక్క ప్రతి సంవత్సరం పండుగలు జరుపుకుంటాం కదా, అంటే ఈ సంవత్సరంలో ఈ కష్టాలు ఉండకుండా ఈ సంవత్సరంలో ఈ విధంగా ఉండాలి, ఆ యొక్క ప్రతి సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పేసి అందరం మనం పూజలు చేసుకుంటాం. ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఏం చేస్తారు వీళ్ళు, క్రిస్మస్ తాత అందరికీ బహుమతులు ఇస్తాడు. వీళ్ళు ఆకాశంలో ఏం చేస్తారంటే, వీళ్ళకి అప్పుడు ఆకాశంలో క్రిస్మస్ పండుగ అయితే యేసుక్రీస్తు జన్మించిన రోజు ఆ యొక్క క్రిస్మస్ పండుగని జరుపుకుంటాము. ఇంకా చర్చిలో ప్రార్థనలు చేస్తాం. ఈ విధంగా ఇది ఏంటి, క్రిస్మస్ పండుగ. ఈ విధంగా క్రిస్మస్ పండుగని జరుపుకుంటాము. మీకు మిగతా పాఠము తర్వాత వీడియోలో చెప్తాను, పాఠం గురించి చెప్తాను.